समोसा मिल गया। बोला कोल्ड ड्रिंक चाहिए क्या? बोला ठंडा कोल्ड ड्रिंक में पिए। खाना खत्म. ఇది వచ్చేసి ట్రావెలింగ్ వ్లాగ్. మేము December 23rd బయలుదేరాము. December 22nd నుంచి బ్యాగ్స్ ప్యాకింగ్ స్టార్ట్ చేసాము. ఇది వచ్చేసి December 23rd ఈవినింగ్. ఇంకా మొత్తం లగేజ్ బయటికి సెట్ చేసిన తర్వాత పిల్లలు ఇద్దరు ఆడుకుంటున్నారు. 2 bags, 2 suitcases అండ్ 2 bags. క్యాబ్ బుక్ చేసుకొని నిజాముద్దీన్ రైల్వే స్టేషన్కి వెళ్ళాము. 7:30 ట్రైన్ అయితే మేము 5:30కి బయలుదేరాము. ఇంకా కొంచెం ఎర్లీగా బయలుదేరాల్సి ఉంది. ట్రాఫిక్ ఫుల్ ఉంది. జస్ట్ 10-15 minutes బిఫోర్ మేము స్టేషన్కి రీచ్ అయ్యాము. ట్రైన్ వెళ్ళిపోతుందేమో అని చాలా కంగారుగా వెళ్ళాము లోపలికి. సో ఇక్కడ చాలామంది కూలీ ఉంటారనమాట లగేజ్ మోయడానికి. ఇంకా లేట్ అయింది కదా, సో కూలీని తీసుకున్నాము. లేకుంటే ఏం అవసరం లేదు, ఆల్రెడీ 4 wheels ఉన్న సూట్ కేస్ కదా. ఇంకోటి అప్పుడైతే ఓన్లీ స్టెప్స్ ఉండేవి. ఇప్పుడు రైల్వే స్టేషన్లో కూడా ఏమంటారు ఎస్కలేటర్ ఇది పెట్టేశారనమాట. లేకపోతే అప్పుడు ఉత్త స్టెప్స్ ఉండేవి. చాలా ఇబ్బంది అయ్యేది లగేజ్కి. ట్రైన్ దగ్గరకు వచ్చేసాం చూడండి. ప్లాట్ఫామ్ మీదకి ఆల్రెడీ వచ్చేసింది. మేము వచ్చేసి 2 full tickets, 2 half tickets. హాఫ్ టికెట్కి సీట్ ఇవ్వరు, మీల్స్ ఉంటాయి బట్ సీట్ అవైలబుల్ ఉండదు. ఇంకా అడ్జస్ట్ చేసుకొని 4 2 seatsలో ఢిల్లీ నుండి సికింద్రాబాద్కి ట్రావెల్ చేశాము. చిన్నోడికి హెల్త్ అంత బాగాలేదు. వింటర్ సీజన్ వస్తేనే ఆల్వేస్ కోల్డ్ అండ్ కాఫ్ ఉంటుంది. ఈసారి కొంచెం తప్పించుకుంటున్నాడు వింటర్ నుండి. వెళ్ళిన ఒక 1 hour, 1.5 hourకి మీల్స్ ఇచ్చేసారు. వెజ్ నాన్ వెజ్ ఉంటాయి. వెజ్ వచ్చేసి పన్నీర్ కర్రీ, రైస్, రోటీ, ఆలూ ఫ్రై. నాన్ వెజ్లో చికెన్ కర్రీ, రైస్, రోటీ, ఆలూ ఫ్రై ఇచ్చారు. కర్డ్ ఉంటుంది, పెరుగు కూడా ఇస్తారు. ఇవన్నీ అయిపోయిన తర్వాత ఐస్ క్రీమ్ కూడా ఇచ్చారు. మేము తినట్లేదు కదా, మా ఐస్ క్రీమ్ పిల్లలు తీసుకున్నారు. 10 or something టైంలో ఆగ్రా స్టేషన్లో కొంచెం ఆగింది ట్రైను. 10 o'clock అయింది. 10 o'clockకి ఆగ్రా స్టేషన్కి రీచ్ అయింది. ఇంకా వీళ్ళు స్లీపింగ్ టైం, నిద్ర అవుతున్నాడు. కింద పెద్ద బాబు ప్రణయ్, నేను, పైన వాళ్ళ నాన్న హిదాంష్. వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, ఇంకా మార్నింగ్ వ్లాగ్. అప్పుడే మార్నింగ్ అయిపోయింది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా వచ్చేసింది. లేవట్లేదు. నైట్ ఏమో లేట్గా నిద్ర అవడం. పొద్దున 8-8:30కి లేస్తారు వీళ్ళు. వాళ్ళు లేసేలోపు నేను బ్రేక్ఫాస్ట్ చేసేసా. వెజ్లో అయితే కట్లెట్ ఇచ్చారు. మేము నాన్ వెజ్జే తీసుకున్నాము. ఆమ్లెట్, 2 bread pieces, కాఫీ, జ్యూస్ ఏంటది, మ్యాంగో జ్యూస్. బ్రెడ్కి బటర్ కూడా ఇచ్చారు. మాకు టీ వచ్చింది కిట్, కొంతమందికి కాఫీ కిట్ కూడా వచ్చింది. నేను అనుకున్నా అయ్యో నేను కాఫీ కిట్ ఎక్స్చేంజ్ చేసుకుంటే బాగుండేదని. బట్ వేడి నీళ్ళు ఇస్తారు. ఆ వేడి నీళ్ళలో మనమే ప్రిపేర్ చేసుకోవాలి. టీ అయినా కాఫీ అయినా సేమ్ ఉంటుంది. పౌడర్ చూడండి, ఓపెన్ చేసేలోపు అంతే సగం కొంచెం కింద పడిపోయింది. మిల్క్ ఉండవు కదా, పౌడర్ ఇస్తారు. మిల్క్ పౌడర్, హాట్ వాటర్, టీ బ్యాగ్ అండ్ షుగర్, ఇవన్నీ యూజ్ చేసుకొని మనం టీ ప్రిపేర్ చేసుకోవడమే. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత వీళ్ళ పిల్లలు కొంచెం సేపు చెస్ ఆడారు. పక్కన ఉంటారు కదా ప్యాసింజర్స్, వాళ్ళతో కూడా ఆడారు. ఈయన ఇప్పుడు లేచి టీ తాగుతున్నాడు చూడండి. 9:30, 10కి చెస్ ఆడుతున్నారు. ఫుల్ టైం పాస్ అయింది. చెస్ లేకుంటే గిన బోర్ కొట్టేసేది. ఈవినింగ్ 6:30 అయింది సికింద్రాబాద్ వచ్చేసరికి. ట్రైన్ అంతా కూర్చొని మీల్స్ తినడం, చెస్ ఆడడం అనిపించింది చూడండి. మళ్ళీ మధ్యాహ్నం మీల్స్ వచ్చేసాయి సేమ్.
పన్నీర్, పప్పు, రైస్, రోటీ, ఆలు ఫ్రై, పెరుగు, వాటర్ బాటిల్స్ కూడా ఇస్తారు. నైట్ 2 వాటర్ బాటిల్స్ ఇచ్చారు, ఆఫ్టర్నూన్ 2 వాటర్ బాటిల్స్ ఇచ్చారు. మొత్తం 4 వాటర్ బాటిల్స్. అవి 2 సీట్సే కదా, కొంచెం అడ్జస్ట్ అవ్వాలన్నమాట. వాళ్ళిద్దరేమో ఫ్రీగా కూర్చున్నారు, నన్ను కార్నర్కి వెళ్ళిపో అనేసి. నాకు ప్లేస్ కూడా ఇవ్వట్లే, మా ప్లేట్స్ పడిపోతాయి, నువ్వే అడ్జస్ట్ అవ్వు, నేను పిల్లలకు మీద అడ్జస్ట్ కాలేమని చెప్తున్నాను. खाना खत्म करो फिर नहीं खुला रबड़ी कोल्ड ड्रिंक पेप्सी। देखो ओके ओशन का पानी थोड़ा गंदा है, ये थोड़ा अच्छा है. మొత్తానికి ఆఫ్టర్నూన్ మీల్స్ తినడం అయిపోయింది. ఇంకా బయట వ్యూ ఇలా చూస్తూ కూర్చుంటూ మాట్లాడుతూ చెస్ ఆడుకుంటూ ట్రైన్ ప్రయాణం అయితే కంప్లీట్గా అయిపోయింది, సక్సెస్ఫుల్ చేసేసాము. ఈవినింగ్ టైం అయింది. ఈవినింగ్ టైం కూడా స్నాక్స్ ఇచ్చారు, సమోసా, శాండ్విచ్, టీ కిట్, ఇంకా చిప్స్ ప్యాకెట్ కూడా ఇచ్చారు. ఇవన్నీ తిన్న ఒక 1 అవర్కి ట్రైన్ వచ్చేసి సికింద్రాబాద్లో ఆగింది. సికింద్రాబాద్ నుండి హైదరాబాద్కి ఆటోలో వెళ్ళాము. ఆటోలో 300 or 350 తీసుకున్నారు ఆటో ఛార్జ్. ఎందుకంటే హైదరాబాద్ బస్ స్టేషన్లో మేము బుక్ చేసుకున్న బస్సు 10కి ఉంది. మేము వెళ్ళేసరికి 7 అయింది. 7:30 హైదరాబాద్ బస్ స్టాప్కి వెళ్ళేసరికి అక్కడ లైట్గా దోశ తిన్నాము, ఇంకోటి ఫ్రైడ్ రైస్ కూడా తిన్నాము. 10 వరకు బస్సు వచ్చేసింది. బస్సు వచ్చిన తర్వాత బస్సులో ఎక్కేసి మా ఊరికి వచ్చేసాము. 25th మార్నింగ్ 5కి రీచ్ అయ్యాము మేము. 23rd స్టార్ట్ అయితే 23rd ఈవినింగ్ 5కి స్టార్ట్ అయితే 25th మార్నింగ్ 5 o'clock అంతా ఊరికి వచ్చేసాము. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. అలాగే ట్రైన్ జర్నీ చేసిన వాళ్ళంతా మా వీడియోని లైక్ చేయండి, చేయకపోయినా లైక్ చేయండి. థ్యాంక్ యూ. Like, comment, share, subscribe our channel.